గతంలో లాగే ఈ సమావేశాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారులు సహకారం అందించాలని సభ్యులు అడిగిన సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా ఇవ్వాలని శాసనసభ స్పీకర్ గద్దెం ప్రసాద్ కుమార్ సూచించారు. శాఖలకు సంబంధించి చర్చ జరుగుతున్నప్పుడు అధికారులు అందుబాటులో ఉండాలన్నారు. శాసనసభ నిర్వహణ, వసతులు, భద్రత ఏర్పాట్లపై ప్రభుత్వం, పోలీస్ శాఖ ఉన్నతాధికారులతో శాసనసభ స్పీకర్ ఛాంబర్లో సమావేశం నిర్వహించారు. రేపటి నుండి శాసనసభ, శాసన మండలి సమావేశాలు ప్రారంభమవుతున్నాయని, బడ్జెట్ సమావేశాలు కావడంతో ఎక్కువ రోజులు ఉంటాయని చెప్పారు. సభలో సభ్యులు ప్రస్తావించిన అన్ని అంశాలకు సంబంధించిన సరైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించాలన్నారు. సభలో మాట్లాడడానికి, చర్చించడానికి అవకాశం ఉంటుందన్నారు. సమాచారాన్ని తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ భాషల్లో ముద్రించి ఇవ్వాలన్నారు. సమావేశాలు సజావుగా జరగడానికి పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాలన్నారు. ఆందోళనలు జరగకుండా ముందస్తుగానే కట్టడి చేయాలని, ఇంటెలిజెన్స్ వ్యవస్థ సమర్థవంతంగా, చురుకుగా పనిచేయాలని పేర్కొన్నారు. సభ్యులు సమయానికి శాసనసభకు చేరుకోవడానికి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వేణు అందిస్తారు. వేణు, తెలంగాణ బడ్జెట్ సమావేశాలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే అధికారుల ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. అసెంబ్లీ ప్రారంభానికి ముందే అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య పెద్ద యుద్ధమే జరిగిందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఎమ్మెల్సీ నామినేషన్ సందర్భంగా ఇటు ప్రతిపక్షం అధికార పార్టీని ఇబ్బంది పెట్టేలా కూడా ఇటు కేటీఆర్ కూడా మీడియాతో చిట్చాట్ చేయడం జరిగింది. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇటు ప్రతిపక్షాన్ని ఇరుకున పెట్టేలా కూడా చిట్చాట్ చేశారు. మొత్తంగా చూసుకుంటే అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందే ఇటు ఒక రకమైన యుద్ధమే జరిగిందని చెప్పుకోవచ్చు. ఇక రేపటి నుండి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే అధికారులు కూడా ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. ఇందుకు సంబంధించి శాసన సభ వేదికగా ఇటు అధికారులతో శాసన మండలి చైర్మన్, అలాగే శాసనసభ స్పీకర్ తో పాటు అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో ఒక ప్రత్యేక సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ఏదైతే సభ్యులు అడిగేటువంటి ప్రశ్నలకు ఎప్పటికప్పుడు బదిలీ చేయడం కూడా అధికారులంతా రెడీగా ఉండాలని చెప్పేసి వారికి సూచించడం జరిగింది. భద్రతా పరంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేయాలి. ఏదైతే గత సమావేశాల మాదిరిగానే ఈ అసెంబ్లీ సమావేశాలు సజావుగా జరిగేలా కూడా ఉండాలి అని చెప్పి ఇప్పటికే ఈ స్పీకర్ అలాగే శాసనమండలి చైర్మన్ అధికారులకు సూచించడం జరిగింది. ఇక మరోవైపు ఏదైతే ఈ రేపటి నుండి ప్రారంభమయ్యే సమావేశాల్లో ముందుగా గవర్నర్ ప్రసంగించబోతారు. తదనంతరం గవర్నర్ కి ధన్యవాదాలు చెప్పేటువంటి తీర్మానం ఉంటుంది. అయితే అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ, ముఖ్యంగా అధికార పార్టీ హామీ ఇచ్చినటువంటి హామీలు అమలు కావట్లేదు అని నిలదీసేందుకు ఇటు ప్రతిపక్ష పార్టీ రెడీ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక అధికార పార్టీ ఏదైతే గత ప్రభుత్వం లాస్ట్ 3 ఏళ్లలో చాలా వాటికి కూడా నిధులు ఇవ్వకపోవడం వల్లే ఈ పరిస్థితి ఎదురైందని చెప్పి అవి అన్ని కూడా లెక్కలతో సహా వివరించేందుకు ఇటు అధికార పార్టీ కూడా రెడీ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా బడ్జెట్ సమావేశాలు చాలా రోజుల పాటు జరిగే అవకాశం ఉంది. అయితే ఈ బడ్జెట్ సమావేశాల్లో ఇటు అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు కూడా అధికార పార్టీని ఇరుకున పెట్టేలా కూడా ప్రతిపక్ష పార్టీలు రెడీ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ప్రతిపక్షాలు అడిగేటువంటి ప్రశ్నలకు ధీటుగా సమాధానం ఇచ్చేలా కూడా ఇటు అధికార పార్టీ కూడా రెడీ అవుతుంది. రైట్, థ్యాంక్ యూ వెన్.